ఇన్స్టాగ్రామ్లో కరెంట్లీ ట్రెండింగ్ అవుతున్న ఒకే ఒక పేరు సత్య. బస్ ఇప్పుడే వచ్చింది బాబు. కమీడియన్ మత్తు వదలరా 2 మూవీ నుంచి అబ్సల్యూట్లీ జమ్ ఆఫ్ అన్ యాక్టర్ అండి. చెప్పు కదండి, షూ వేసుకుని తిరుగుతున్నా. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను ఒక్కొక్కటి స్వైప్ చేస్తూ చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన ఇప్పుడు వచ్చిన యాక్టర్ ఏం కాదు. అమృతం సీరియల్ నుంచి ఆయన నటిస్తున్నాడు అంటే నమ్మలేకపోయినా. చిన్నప్పుడు అమృతం సీరియల్లో మేమిద్దరం కలిసి నటించామండి, ముగ్గురు యాక్చువల్గా. సో సత్య గారు కూడా ఒక ఎపిసోడ్లో చేశారు, నేను కూడా ఒక ఎపిసోడ్లో చేశాను. సో అప్పటి నుంచి ఫిక్స్ అయినండి చేస్తే ఆయనతో సినిమా చేయాలని. సో అమృతం సీరియల్ టైంలో నేను ఒక 7-8 ఇయర్స్ ఉంటాయేమో. అండ్ దాంట్లో ఈయన ఉన్నాడు, ఈయన నటించిండు. అప్పటి నుంచి లైక్ బ్యాక్ టు 2024 ఇప్పటి వరకు మూవీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ చేస్తే ఆయన నేమ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అంటే దీనికి ముందు కూడా ఆయన మనం చూస్తూనే ఉంటాం. నేనైతే చూస్తాను TV9 దేవి నాగవల్లి మిమిక్రీ చేసి, లేదా ఆ జర్నలిస్ట్ది ఆ మిమిక్రీ చేసిన టైంలో. చెప్పండి, ఎందుకు అడ్డదడ్డగా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగండి. యూ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను చెప్పాను, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. యూ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. ఇది నా ఆఫీసు. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. ఇది నా ఆఫీసు. నా క్వశ్చన్ మాత్రం శౌర్య గారికి. నాకా? శౌర్య గారు, నేను ఇక్కడండి, ఇక్కడ. చెప్పండి. నేను నరేష్ మండేటి. చెప్పండి నరేష్ గారు. ఇప్పుడు పోస్టర్లో చూస్తుంటే హీరోయిన్కి మీకు బాగా కుదిరినట్టుంది. ఆ చేయి పట్టుకునే విధానంలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది. అది సినిమాలోనేనా, లేకపోతే కొంచెం బయట కూడా ఏమన్నా ఊహించచ్చా? సార్ మీకు దండం సార్, ఇంత పెద్ద దండం పెట్టేది పోస్టర్ మీకు ఇది కనిపించలేదు, కానీ అది కనిపిస్తుందా మీకు? మీకు దండం. ఇవన్నీ వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయి. ఆయన కామెడీ వీడియోస్ చూసాము. దానితో అదేదో సినిమాలో చాలా బాగా కామెడీ చేశాడు. కాకపోతే ఆయనను ఒక రికగ్నైజ్డ్ కమెడియన్లా చూడలేము. ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశాం, కానీ ఆయనకు ఒక పేరు లైక్ సునీల్ గారికి, లేకపోతే మన వెన్నెల కిషోర్ గారికి, ఎంఎస్ నారాయణ, అలా నంబర్ ఆఫ్ వాళ్ళకి ఎలా అయితే మనము ఒక ఐడెంటిఫై చేసామో టాప్ కమెడియన్స్లా, ఈయనకు ఆ పేరు రాలేదు. ఇప్పుడు మత్తు వదలరా 2కి ఆ పేరు వచ్చింది నాకు. అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్. అసలు టైమింగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్, లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్, అబ్సల్యూట్లీ నాకు యాక్టింగ్ అసలు నచ్చింది. అది చూసిన తర్వాత నా పాత మొత్తం ఒకసారి అన్నీ ఒకటి చూస్తూ పోయాను. అసలు సూపర్ యాక్టింగ్ అండి. యారా పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా, మూసుకోవా. కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్ అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో ఉంది. ఈయన అసలు అంటే నాకు ఇప్పటికీ అసలు అంత స్ట్రగుల్ ఎలా పడతారండి? నార్మల్గా ఒక ఎన్ని ఇయర్స్ పడ్డాడండి? 2010 to 2014, 10 to 14 ఇయర్స్ స్ట్రగుల్ చేసి ఎస్టాబ్లిష్ అవటం అంటే ఏంటండి? నార్మల్ ఒకవేళ ఇప్పుడు కూడా పేరు రాకపోతే అసలు తనకు అంత టాలెంట్ ఉందని తను ఎలా నమ్మిండు అసలు ఫస్ట్ ప్లేస్లో అన్నది నాకు ఇప్పటికీ. ఇప్పుడు నేనున్న టైంలో నేనే అనుకోండి, లేదా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అనుకోండి, గివప్ చేసేస్తా. 6 months, మ్యాక్సిమం 3 months స్ట్రగుల్ చేస్తాం, 6 months స్ట్రగుల్ చేస్తాము. మోస్ట్లీ అంటే 1 year స్ట్రగుల్ చేసేసి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఏ కార్పొరేట్ జాబ్లను, లేకపోతే ఏ ఎంఎన్సీయో, లేకపోతే బిజినెస్ ఏదో మనకు తోచింది ఈజీగా మనకి, అంటే లైఫ్ మనకి ఏదైతే ఆప్షన్ ఇస్తుందో దాంట్లో నుంచి చూస్ చేసుకుంటాం. పలానా డాడీకి బిజినెస్ ఉంటే డాడీ బిజినెస్, లేకపోతే మనకు కొద్దిగా ఏదో ఎంతో కొంత ఇంటర్వ్యూ స్కిల్స్, జాబ్ తెచ్చుకునే స్కిల్స్ ఉంటే జాబ్లోకి వెళ్ళిపోవడం. అంటే నువ్వు ఒకటి నమ్మి అది నీకు ఇంకా అంటే ఎలా అంటే నువ్వు ఒకటి నమ్మినావు. తను చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు
వాళ్ళ మమ్మీని ఫోర్స్ చేసి డబ్బులు తీసుకొని థియేటర్లో సినిమాలు చూసి టీవీలో సినిమాలు చూసి చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయి తన లోపల కూడా ఒక యాక్టర్ ఉన్నాడని తను ఎప్పుడో ఇంటర్ 10th నమ్మేసి తనకు ఆ టాలెంట్ ఉంది, అప్పటి వరకు అంటే సినిమాలో చేస్తాడా, అది సినిమా అంటే అది ఎంత పెద్ద ఇండస్ట్రీ, అక్కడ అవకాశం రావాలంటే ఏం చేయాలన్నది ఏం పట్టించుకోకుండా తన లోపల ఒక టాలెంట్ ఉందని నమ్మి ఒక 10,000 తీసుకొని హైదరాబాద్కి వచ్చేసి అక్కడ తనని గుర్తుపట్టేసి సినిమా ఇచ్చేసి తను ప్రూవ్ చేసుకుందా అని వచ్చాడు. ఆ ఇన్నోసెన్స్ లేకపోతే యాక్చువల్గా ఎవరు రారు, లాజికల్గా ఎవరైతే ఆలోచిస్తారో సినిమా ఇండస్ట్రీకి రారు, లాజిక్ పనికి రాదు. జస్ట్ ఇమాజినేషన్, ప్యూర్ ఇమాజినేషన్, విజువలైజేషన్ నుంచే సినిమాకి రావాలి. ప్రొడ్యూసర్కి లాజిక్ ఉండదు, ప్రొడ్యూసర్ కూడా ఈ మధ్య లాజిక్ అవసరం లేదు, కానీ యాక్టర్స్కి లాజిక్ ఉండద్దు. సో ఆయన జస్ట్ ఇమాజిన్ చేసి వచ్చాడు. కానీ వచ్చి 14 years స్ట్రగుల్ అయ్యి ప్రూవ్ చేసుకోవటము అంటే అది చిన్న మాటలో చెప్పడానికి లేదు. సో తన అమృతం సీరియల్, దాని తర్వాత అన్నయ్య సినిమాలో, చిరంజీవి సినిమాలో ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ పాత్రలో అట్లా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి ఫైనలీ తను లాస్ట్కి ఈ సినిమాతోని రికగ్నైజ్ అయ్యాడు. వండర్ఫుల్ అండి. సో తన జర్నీ చూసి చాలా నేర్చుకోవాలి. ఆ ఫిలిం ఇండస్ట్రీ అని నేను చెప్పట్లేదు, ఏ ఇండస్ట్రీలు ఉన్నా కూడా అంత పేషెన్స్ అంటే నువ్వు నీ లోపల ఒక టాలెంట్ స్కిల్ ఉందని నమ్మి రికగ్నైజ్ చేసి దాని కొరకు నువ్వు, ఆయన చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూలో, తను 10,000 తీసుకొని వచ్చిన తర్వాత అది ఇమ్మీడియట్లీ ఒక రూమ్ తీసుకొని డబ్బులు అయిపోగానే హాస్పిటల్లో గ్లాసెస్ తుడవటము, దాని తర్వాత షూటింగ్కి తీసుకెళ్తా అంటే జూనియర్ ఆర్టిస్టులతో ఒక 500 రూపాయలు ఇచ్చి షూటింగ్స్ చూడటము, తర్వాత ఎవరో చీట్ చేసి ఉన్న డబ్బులు మొత్తం తీసి తన దగ్గర నుంచి దొంగతనం చేయటము, పరిచయాలు పెంచుకొని ఒక మెట్టు ఎక్కి 14 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బ్రేక్ దొరికింది అంటే అసలు అన్ఇమాజినబుల్ అండి. అంటే నాకు తెలిసి కరెంట్ జనరేషన్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు అసలు ఊహించడానికి కూడా సాధ్యపడదండి ఇది.